మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద సమయంలో ఈ విధమైన రాజకీయాలు చేయడం అవివేకమని కేంద్ర సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి ఎన్నడూ చూడని విధంగా నేడు వరదలు వచ్చాయని శ్రీనివాస్ వర్మ అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. చెరువులు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ సంక్షేమం, ముసుగులోని సంక్షేమం కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. కనీసం రోడ్డు, డ్రైనేజీలు కూడా ఏమాత్రం పట్టించుకుని ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యమని అంటున్నారు. కానీ ఆయన వైఫల్యం చెందారు కాబట్టి కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ శాసనసభ్యులు సురుద్నా చౌదరి అక్కడ ప్రజలు అండగా నిలబడ్డారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలల్లో అయిందని, గతంలోనైనా ప్రభుత్వమే అధికారంలో ఉందని తెలిపారు. నేను నిన్ననే అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చాను. చెరువులు పూర్తి చేయడం అనేది, డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఇందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. మరి కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉల్టాన్ పేర్చారు. స్థానిక శాసనసభ్యుడు సురుద్నా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ అని ఎక్కడైనా వస్తుంది. కుదురుది వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేశాం. ఎవరు అధికారంలో ఉన్నారో అది కుదురుదికి తెలియదు. ఇవాళ అది ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు. 3 నెలలు కూడా కాలేదు. ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమైన ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా వెళ్ళేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం